కుంభరాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితి గోచరించడం లేదు. మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ఇటు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. జన్మరాశిలో రాహు, సప్తమంలో కుజకేతువులు, పంచమాధిపతి అయిన బుధుడు 6ంట. ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తలకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు ఉండాలి. అదేవిధంగా ఇండైజెషన్ సంబంధించి విషయ వ్యవహారాలు, మోకాల నొప్పులు కావచ్చు, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, వెరికోన్స్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. వ్యాపార పరంగా అంత గొప్పగా లేదని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలని వెనక్కి వెళ్ళిపోవడం, మన ఎన్ని పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నా అవి ఇబ్బంది పడడం అనేది ఉంటుంది. సహోదరి సోదరు మధ్య విభేదాలు రావడం, ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇది అందరికీ కాదండి, కొంతమందికే. వీరికి ఏలినాటి శని కూడా నడుస్తుంది. ఏలినాటి శని ద్వితీయంలో శని బాగున్నారు, కుటుంబ స్థానం బాగుంది. కానీ వచ్చిన ఆదాయం ఖర్చు మటుకు ఎక్కడికి పోతుంది, అది ఎలా పోతుందో మనకు తెలియదు. కాబట్టి ఇటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త తెలుసుకోవాలి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సప్తమంలో కుజకేతువులు ఉన్నారు, కోపాన్ని తగ్గించుకోవాలి. తృతీయాధిపతి, దశమాధిపతి అయిన కుజుడు సప్తమంలో కేతువుతో ఉన్నారు. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడమే మేలు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ముఖ్యంగా వైద్య వృత్తుల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. టెక్నికల్ రంగంలో ఉన్నవారు కూడా చాలా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరించడం లేదు. నష్టాలు అధికంగా సూచిస్తోంది. వచ్చిన అవకాశాలని తిప్పి పంపడం కావచ్చు, కోపాన్ని అదుపు చేయలేని పరిస్థితి గోచరిస్తోంది. ఇంటా బయట వివాదాలు చోటు చేసుకుంటాయి. మనం ఎంతో నమ్మిన మన వాళ్ళే మోసం చేశారన్న బాధ ఎక్కువగా ఉంటుంది. స్వతహాగా ఆరోగ్యరీత్యా బాగున్నా కూడా ఇలాంటి చూడడం వల్ల మనోవేదన ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం. వీరికి ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, శనికి జపాలు, హోమాలు చేయించుకోవడం చెప్పదగినది. లేదంటే 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించుకోండి, కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి నువ్వులతో దీపారాధన చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.